హలో వాళ్ళందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టెంప్ మైక్. సో ఈరోజు మన ఇండియా ఏషియా కప్ స్క్వాడ్ అయితే అనౌన్స్ చేశారు. 15 మెంబర్స్ స్క్వాడ్. సో ఏషియా కప్ సెప్టెంబర్లో జరగబోతుంది. మనతో పాటు ఒక 8 టీమ్స్ అయితే ఏషియా కప్లో ఉంటున్నాయి. పాకిస్తాన్ కానీ, శ్రీలంక, నేపాల్, హాంకాంగ్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ మనతో పాటు ఏషియా కప్ అయితే ఆడబోతున్నాయి. సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ స్క్వాడ్ ఏదైతే ఉందో అదే స్క్వాడ్ మన ఇప్పుడు T20 వరల్డ్ కప్ 2026 కూడా 1 or 2 ఫోర్స్ చేంజెస్ అయితే ఉంటాయేమో, కానీ మోస్ట్లీ ఇదే స్క్వాడ్ అయితే మనకి వరల్డ్ కప్ కి కూడా ఉంటుంది. సో ఈ స్క్వాడ్ తో నేను సాటిస్ఫై అయ్యానా, లేకపోతే నేను ఇంకా ఏ చేంజెస్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. సో ఫస్ట్ అయితే మనకి ఇది ఒక కొత్త సెటప్ అనమాట. నేను ప్రెసెంట్ ఇంట్లో ఉన్నాను. సో ఇంట్లో ఉంటే కొంచెం బోర్డ్కి, చాక్ పీసెస్కి దగ్గరగా ఉంటాను. సో ఇలా ఈ వీడియోకి ఈ సెటప్ అయితే మనం ప్లాన్ చేసాం. సో చూద్దాం. ఈరోజు మన ఆఫ్టర్నూన్ 2 o'clock ఒక మీటింగ్ పెట్టి మన ఇండియన్ ఉమెన్స్ స్క్వాడ్ ఫర్ వరల్డ్ కప్, మన ఇండియన్ మెన్స్ స్క్వాడ్ ఫర్ ఏషియా కప్ అయితే ఈరోజు అనౌన్స్ చేశారు. సో ఇది స్క్వాడ్ అయితే ఇందులో చాలా వరకు అనుకున్న పేర్లే ఉన్నాయి. కొన్ని నాకు కొంచెం నేనైతే సాటిస్ఫాక్టరీగా లేను. సో అదేంటి అని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఏషియా కప్ 2025 ఇన్ సెప్టెంబర్. ఏషియా కప్ ఎక్కడ జరగబోతుంది అంటే దుబాయ్లో జరగబోతుంది. పాకిస్తాన్ కూడా వచ్చి ఆడాలి కాబట్టి, సో న్యూట్రల్ కింద దుబాయ్లో అవ్వబోతుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు అది తీసేస్తే మనం ప్లేయర్స్ దగ్గరికి వచ్చేద్దాం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్. లాస్ట్ టూర్ మనం చేసినప్పుడు మనకి వైస్ కెప్టెన్ ఎవరు? అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్. ఇప్పుడు ఏం చేశారంటే శుభ్మన్ గిల్ని స్క్వాడ్లో యాడ్ చేయడమే కాకుండా లాస్ట్ మనం ఆడిన ఒక 10 to 15 T20s తీసుకుంటే శుభ్మన్ గిల్ అసలు దాంట్లో పార్టే కాదు. వైస్ కెప్టెన్ వచ్చేసి అక్షర్ పటేల్, ఓపెనింగ్ వచ్చేసి సంజు శాంసన్ అండ్ మన అభిషేక్ శర్మ చేశారు. సో నౌ శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా కూడా దీనికి ప్రమోషన్ ఇచ్చారు. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం, ఎందుకంటే కొంచెం ఎక్కువ మాట్లాడాల్సింది. సో నెక్స్ట్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్. ఇది మన స్క్వాడ్ ఆఫ్ ఏషియా కప్ 2025. సో ఫస్ట్ మన వైస్ కెప్టెన్తోనే వద్దాము. సో మన వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ని ఇచ్చారు. అంటే ఏంటి? ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ శుభ్మన్ గిల్ ఈస్ గోయింగ్ టు ప్లే ఎవ్రీ మ్యాచ్. ప్రతి ఒక్క మ్యాచ్ శుభ్మన్ గిల్ ఆడతాడు. ఎక్కడ ఆడతాడు? ఓపెనర్గా సంజు శాంసన్, అభిషేక్ శర్మ మనకి చాలా ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు శుభ్మన్ గిల్కి వైస్ కెప్టెన్ చేశాడు. జీటీకి తను ఎక్కడ ఆడేవాడు? ఓపెనింగ్. తను ఓపెనింగ్ కాకుండా 1 downలో పంపిస్తారని నేను అనుకోను. ఎందుకంటే 1 downలో తిలక్ వర్మ ఇస్తారు ఆల్రెడీ. ఆర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అకార్డింగ్ టు ఫస్ట్ వికెట్ ఏదైతే పడుతుందో దాని బేస్డ్ మీద సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇంటర్చేంజ్ వస్తూ ఉంటారు. సో మనకి ఇలా చూసుకుంటే 3 and 4 ఫిక్స్ అయిపోయారు. అంటే ఏంటి? శుభ్మన్ గిల్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ అలాంగ్ విత్ అభిషేక్ శర్మ. ఫిక్స్ కదా. మరి సంజు శాంసన్ పరిస్థితి ఏంటి? సో సెలెక్టర్స్ ఆర్ టెల్లింగ్ సంజు శాంసన్ ఈజ్ ఎ బ్యాకప్ వికెట్ కీపర్. మన మెయిన్ వికెట్ కీపర్ జితేష్ శర్మ. ఎందుకంటే 1, 2, 3, 4 ఈ 4 స్లాట్స్ ఫిల్ అయిపోయినాయి. నెంబర్ 5 అక్షర్ పటేల్ ఆర్ హార్దిక్ పాండ్యా, డెసిగ్నేటెడ్ ఫినిషర్స్. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ. ఎందుకంటే జితేష్ శర్మ ఆర్సీబీలో ఎంత బాగా ఫినిష్ చేశాడో మనం చూసాం. సంజు శాంసన్ కి ఫినిషర్ గా పెడతారా అని అడిగితే మీరు పెట్టరు. ఎందుకంటే అదొక డెసిగ్నేటెడ్ రోల్లో ఆల్రెడీ జితేష్ శర్మని కీపర్ గా తీసుకున్నారు. సంజు శాంసన్ ని ఇప్పుడు సడన్ గా రోల్ మార్చి, T20 ఈజ్ ఆల్ అబౌట్ రోల్ క్లారిటీ. సంజు శాంసన్ ని ఇప్పుడు సడన్ గా రోల్ మార్చి నువ్వు ఫినిషింగ్ చేయాలి అని ఇస్తారని నేను అనుకోను. సంజు శాంసన్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ కి పవర్ ప్లే చాలా ఈజీ అవుతుంది. అంటే పవర్ ప్లే తను లాఫ్టర్ షాట్స్ ఆడతాడు బాగా. పవర్ ప్లేలో ఇన్సైడ్ ఫీల్డ్ ని క్లియర్ చేసి కొడతాడు. అది సంజు శాంసన్ యొక్క బ్యాటింగ్ పొజిషన్
ఓపెనింగ్ అయితేనే అవుతుంది, లేకపోతే సంజు శాంసన్కి ఈ టీంలో ప్లేయింగ్ 11లో ప్లేస్ లేదు. సో సెలెక్టర్స్ ఆర్ డైరెక్ట్లీ టెలింగ్ శుభ్మన్ గిల్ గివింగ్ వైస్ కెప్టెన్, హీస్ ప్లేయింగ్ ఎవ్రీ మ్యాచ్, సంజు శాంసన్ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఎనీ మ్యాచ్. దట్ ఈస్ క్లియర్. అదక్కడ నాకు ప్రాబ్లం. ఇప్పుడు సరే శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తున్నాడు అలాంగ్ విత్ అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరు పంజాబ్ ఆడతారు, వాళ్ళు అండర్ 19 క్రికెట్ కలిసి ఆడారు, వీళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది అండ్ అండర్స్టాండింగ్ కూడా ఉంది. ఓకే ఫైన్, ఒప్పుకుంటా. మీరు ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వాళ్ళు కూడా పవర్ ప్లేలో చాలా ఫాస్ట్ ఆడతారు. ఇప్పుడు ఒకవేళ ఇదే T20 వరల్డ్ కప్స్ వాడు కూడా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అది కూడా కొంచెం మైండ్లో పెట్టుకుని మాట్లాడితే, T20 వరల్డ్ కప్ ఎట్లాంటి ఓపెనర్స్ ఉన్నారు తెలుసా? మనకి తెలుసు కదా అసలు ఎట్లాంటి ఓపెనర్స్ ఉన్నారు. పవర్ ప్లేలోనే ఆల్మోస్ట్ ఒక 80-90 రన్స్ చేసే స్కోర్ చేసే అంత ఎబిలిటీ ఉన్న ఓపెనర్స్ ఉన్నారు ప్రతి టీంకి. శుభ్మన్ గిల్ స్ట్రైక్ రేట్ 129, అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 196. 129 స్ట్రైక్ రేట్తో నువ్వు ఒక సైడ్ ప్రెషర్ పెడతా ఉంటే, ఆ టైమ్లీ బౌండరీస్ ప్రెషర్ పెడతా ఉంటే ప్రెషర్ అంతా అభిషేక్ శర్మ మీద పడుతుంది. అభిషేక్ శర్మ మీద పడినప్పుడు ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో అక్కడ బ్యాట్ షాట్ అవుట్ వస్తుంది. సో ఇతని ఇంపాక్ట్ ఇతని మీద పడుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు నువ్వు శుభ్మన్ గిల్కి ఇంత అర్జెంటుగా పెట్టేసి ఇప్పుడు 2026 వరల్డ్ కప్ అయిన తర్వాత డెఫినెట్లీ నౌ ఇండియా ఈజ్ లుకింగ్ ఏ ఆల్ ఫార్మాట్ కెప్టెన్. అంటే ఇప్పుడు ఏంటంటే మన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నంత వరకు వాళ్ళ ఫేసెస్ పెట్టి, వాళ్ళ ఫేస్ ఒకటి పెట్టి బ్రాండింగ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు బ్రాండ్ ప్రమోషన్స్కి కానీ ఇండియన్ క్రికెట్కి కానీ ఒక ఫేస్ కావాలి. సో దే ఆర్ మేకింగ్ శుభ్మన్ గిల్ యాజ్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్ ఇన్ ద ఫ్యూచర్. దట్ విల్ బి మ్యాక్స్. అది డెఫినెట్గా జరుగుతుంది, అదే అవుతుంది. శుభ్మన్ గిల్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఆ ఫేస్ని శుభ్మన్ గిల్గా, ఇండియన్ క్రికెట్ టీమ్ ఫేస్గా శుభ్మన్ గిల్గా అనుకుంటున్నారు. సో దాన్ని 2026 వరల్డ్ కప్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కాకుండా గిల్ని ఆల్ ఫార్మాట్ కెప్టెన్, అండ్ 2027 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ODIకి కూడా శుభ్మన్ గిల్లే కెప్టెన్. సో ఆల్ ఫార్మాట్ కెప్టెన్ ఇతన్ని పెట్టడం కోసం ఇప్పుడు ఏషియా కప్లో శుభ్మన్ గిల్ని ఇరికిచ్చారు. ఆ స్ట్రైక్ రేట్తో నువ్వు ఎప్పుడైతే ఆడతావో తిని మీద ప్రెషర్ పడుతుంది, తిని బ్యాట్ షాట్ వెళ్ళిపోతే ఆ స్టార్ట్ అయితే ఏదైతే రాలేదో చాలా కాస్ట్ చేస్తుంది ఇండియాకి. నా మాట గుర్తుపెట్టుకోండి. కావాలంటే నేను సేమ్ ఇదే మన ఏషియా కప్ అయినప్పుడు కూడా మనం వీడియోస్లో మాట్లాడుకుందాం. సో చెప్తున్నా, శుభ్మన్ గిల్ వల్ల సంజు శాంసన్కి ప్లేస్ లేదు. సో దే ఆర్ గోయింగ్ టు ఓపెన్ 3 and 4, 5, 6, 7 ఎట్లా అయితే మన ఇండియన్ క్రికెట్ టీంలో వాళ్ళు పోస్ట్ చేశారో సేమ్ ఇదే మన ప్లేయింగ్ 11. స్టార్టింగ్లోనే మన ప్లేయింగ్ 11 ఉంది. ఎలా అయితే ప్లేయింగ్ 11 ఉంటుందో అలాగే ఇచ్చారు. హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అని తెలిసిందే. దుబాయ్ పిచ్చెస్ ఆర్ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్చెస్, లాంగ్ బౌండరీస్ ఉంటాయి. స్పిన్నర్స్ ఆర్ డెఫినెట్లీ ఇన్ ద గేమ్. నాకు దీంట్లో శుభ్మన్ గిల్ ఇంక్లూడ్ చేయడంతో నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫాక్టరీ. నెక్స్ట్ అక్షర్ పటేల్ సారీ శివం డూబే. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ తీసేయడంలో కూడా నాకు ఒక అబ్జెక్షన్ ఉంది. శివం డూబే అక్కడ స్పిన్ పిచ్చెస్, స్పిన్నర్స్కి చాలా లాంగ్ బౌండరీస్ ఉంటాయి. శివం డూబే కొడతాడు కాదంటలా. నాకు ఈ శివం డూబే ప్లేస్లో వై యు ఆర్ నాట్ ఇంక్లూడింగ్ వాషింగ్టన్ సుందర్ ఆర్ రియాన్ పరాగ్? స్పిన్నర్స్కి అబిలిటీ, మనకి ఫినిషర్సే కావాలంటే నీకు వీళ్ళిద్దరు ఉన్నారు, జితేష్ శర్మ ఉన్నాడు. ఇన్ ప్లేస్ ఆఫ్ శివం డూబే ఆర్ రింకు సింగ్ మనకి ఇక్కడ ప్యూర్ బ్యాటర్ అవసరంలా. ఫినిషర్స్ ఆల్రెడీ 3 ఉన్నారు మనకి. కావాలి ఎక్స్ట్రా బ్యాటింగ్ కింద నీ శుభ్మన్ గిల్ని కూడా యాడ్ చేసావు టాప్లో. నీకు కావాలంటే ఇక్కడ నీకు బ్యాట్స్మెన్స్ ఉన్నప్పుడు యూ నీడ్ ఎ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ హూ కెన్ స్పిన్ ద బాల్. తిలక్ వర్మ ఆ జాబ్ మీకు చేస్తాడు, అభిషేక్ శర్మ మీకు ఆ జాబ్ చేస్తాడు. సేమ్ అదే దాంతోపాటు మనకి ఆఫ్ స్పిన్నర్ తిలక్ వర్మ ఇస్ నాట్ ఎ ఫుల్ ప్లేస్డ్ ఆఫ్ స్పిన్నర్. రియాన్ పరాగ్ చాలా బాగా ఆఫ్ స్పిన్ చేయగలడు. వాషింగ్టన్ సుందర్ ఇస్ డెడికేటెడ్లీ ఆఫ్ స్పిన్నర్, మనకి టెస్ట్ సిరీస్లో కూడా చూసాం. సో వై నాట్ శివం డూబే కానీ రింకు సింగ్ని కానీ రిమూవ్ చేసి వీ కెన్ పుట్ ఇన్ వాషింగ్టన్ సుందర్ ఆర్ రియాన్ పరాగ్. అసలు వీళ్ళిద్దరిని తీసేసి వాళ్ళిద్దరిని పెట్టినా నాకేం ప్రాబ్లం లేదు. బ్యాటింగ్ డెప్త్ మనకి ఇంక్రీజ్ అవుతుంది, ఆఫ్ స్పిన్నింగ్ ఆప్షన్ వస్తుంది. లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు ఆఫ్ స్పిన్నింగ్ ఆప్షన్లో ఈజీగా నీకు 4 hours మేకింగ్ చేయొచ్చు. దుబాయ్ పిచ్చెస్లో లాంగ్ బౌండరీస్ ఉన్నప్పుడు ఇంత ఈజీ కాదు స్పిన్నర్ని కొట్టడం. ఇతని వల్ల ఏం ఉపయోగం లేదు. మీడియం పేస్ ఎంతవరకు నమ్మలేము దీనికి శివం డూబేని. రింకు సింగ్ ప్యూర్ బ్యాటర్ అసలుగా అవసరం లేదు.
ఈ ఫార్మాట్లో ఫినిషర్గా కావాలంటే జితేష్ శర్మని మీరు యాడ్ చేసుకున్నారు. ఇంకా కావాలంటే బ్యాటింగ్ డెప్త్ ఇక్కడ పెంచుకోవచ్చు. మీ జితేష్ శర్మ కమింగ్ ఎట్ 8 ఎనఫ్. ఇక్కడ మీకు శుభం దుబే ప్లేస్ వాషింగ్టన్ సెంటర్ రియాన్ పరాగ్ వస్తే మీకు ఎనఫ్ అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇరికిచ్చారు దీన్ని శుభ్మన్ గిల్ని ఇక్కడ ఈ స్క్వాడ్లో నేను సాటిస్ఫాక్షన్ లేను. శివం డూబే అండ్ రింకు సింగ్ కి కూడా నేను సాటిస్ఫాక్షన్ లేను. శివం డూబే రింకు సింగ్ ప్లేస్ లో రియాన్ పరాగ్ అండ్ వాషింగ్టన్ సెంటర్ కనుక మీన్ ఇక్కడ యశస్వి జైస్వాల్ కనుక మీన్ మీకు స్ట్రైక్ రేట్ ప్రాబ్లం ఉండదు, ప్యూర్ బ్యాటరీ కావాలి అంటే యశస్వి జైస్వాల్ యాడ్ చేయొచ్చు. శ్రేయస్ అయ్యర్ ఏం చేశాడు? శ్రేయస్ అయ్యర్ క్యాన్ ఈజీలీ కమిన్ కదా. శ్రేయస్ అయ్యర్కి ఉన్న ఐపీఎల్ వీళ్ళెవ్వరికి లేదు. శ్రేయస్ అయ్యర్కి ఉన్నంత ఐపీఎల్ రికార్డ్ ఎవరికి లేదు. బ్యాటింగ్ యావరేజ్, నేను బౌలింగ్ యావరేజ్ మొత్తం చూసి చెప్తున్నా. కెప్టెన్సీ కానీ తను కెప్టెన్సీ ఏం చేయకుండా తను ఈ కెన్ డైరెక్ట్లీ తన పంజాబ్ని ఫైనల్కి తీసుకొచ్చాడు విత్ యంగ్ టీమ్తో. స్ట్రైక్ రేట్ 178+ అంత ఉన్నట్టుంది. మంచి కన్సిస్టెన్సీగా ఆడాడు. రన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, యావరేజ్ ఉంది. ఎందుకు ఈ స్క్వాడ్లో మీకు ప్యూర్ బ్యాటర్ కావాలా? ఇంక్లూజింగ్ ప్లస్ యూ కెన్ స్నేక్ ఇన్ శ్రేయస్ అయ్యర్. ఈ టీంతో అయితే ఈ స్క్వాడ్తో అయితే ఈ రోజు నేను సాటిస్ఫాక్షన్గా లేదు. నాకు 3-4 ప్లేయర్స్ మిస్సింగ్, సుందర్ మిస్సింగ్, రియాన్ పరాగ్ మిస్సింగ్, అండ్ నాకు శ్రేయస్ అయ్యర్ మిస్సింగ్, యశస్వి జైస్వాల్ మిస్సింగ్. నేను రాసుకున్న దాంట్లో వాళ్ళే ఉన్నారు. నేను అనుకున్న టీం అయితే ఇది కాదు. ఒక 4 పీపుల్ అయితే నేను సాటిస్ఫాక్షన్గా లేను. ఇఫ్ సంజు శాంసన్కి ఓపెనింగ్ స్లాట్ ఇవ్వకపోతే యూజ్ ఉండదు. ఓపెనింగ్ ఉంటేనే సంజుకు పవర్. అచిత్ రానా, ఐ విల్ గో విత్ అచిత్ రానా బికాజ్ తిన స్లోవర్ బాల్స్ దుబాయ్ స్టేడియంలో, పెద్ద స్టేడియంస్, లాంగ్ బౌండరీస్ ఉంటాయి, క్లియర్ చేయడం చాలా కష్టం. దీన్ని పిక్ చేసి కొట్టడం ఇంకా కష్టం. డ్రాప్ వేసేసామంటే కొట్టేస్తారు. సో అచిత్ రానా ఇట్స్ ఎ గుడ్ చాయిస్. రింకు సింగ్ ఐమ్ నాట్. కుల్దీప్ యాదవ్ వికెట్ టేకింగ్ బౌలర్. చైనా మ్యాన్ని పిక్ చేసి కొట్టడం అంత ఈజీ కాదు, దొరుకుతారు ఎక్కడో చోట లాంగ్ బౌండరీస్ లో. సో వరుణ్ చక్రవర్తి ఆబ్వియస్, హర్షదీప్ సింగ్ ఆబ్వియస్, బుమ్రా ఆబ్వియస్, జితేష్ శర్మ ఫినిషర్. సో ఇది నేను చెప్పేది ఏంటంటే శుభ్మన్ గిల్, శివం డూబే, రింకు సింగ్ అండ్ సంజు శాంసన్, దీస్ 4 మీకు కావాలి అంటే బ్యాకప్ వికెట్ కీపర్ కావాలంటే ఆ ఫినిషింగ్ రోల్లో ఉండే వికెట్ కీపర్ని తీసుకోవాలి. మీరు చూస్తుంది శుభ్మన్ గిల్ని అక్కడ ఆబ్వియస్లీ మీరు అక్కడ పెట్టారు అంటే మీరు ఇక్కడ ఫినిషింగ్ రోల్లో చూస్తున్నారు వికెట్ కీపర్ని. ఫినిషింగ్ రోల్లో చూస్తున్నారంటే సంజు శాంసన్ని ఫినిషర్ రోల్కి మీరు ఎలా చేస్తారు? అవ్వదు అది. సో ఇక్కడ నుంచి వైస్ కెప్టెన్ ఏం చెప్పి తీసుకున్నారు? వాట్ హీ హాస్ డన్ రాంగ్? అక్షర్ పటేల్ ఏం తప్పు చేశారని ఇక్కడ నుంచి వైస్ కెప్టెన్సీ తీసుకున్నారు మీరు? ఐఎమ్ నాట్ ఈవెన్ సాటిస్ఫాక్టరీ విత్ దిస్ స్క్వాడ్ సెలెక్షన్. నాకు 4 ఇచ్చిన 15లో 4 పీపుల్ నాకు రాంగ్ అనిపిస్తున్నారు. సో చూద్దాం ఎలా ఉండబోతుంది. నెక్స్ట్ టీమ్స్ పాకిస్తాన్ కూడా స్క్వాడ్ అనౌన్స్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్, నేను ఈ వీడియోలోనే చెప్తున్నా, బివేర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీమ్. ద క్లియర్ ఫేవరెట్స్ ఆఫ్ ఇండియా తర్వాత, మామూలుగా మన ఇండియా స్ట్రాంగే. ఇండియా తర్వాత బెస్ట్ ఏషియన్ టీం అంటే ఆఫ్ఘనిస్తాన్ అని చెప్తాను నేను. దాని తర్వాత పాకిస్తాన్, తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆర్డర్ ఉంటుంది. బివేర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, ఎందుకంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు ఇట్లాంటి బిగ్ టోర్నమెంట్స్ లో పడినా మనకి తేడా కొట్టింది. అండ్ వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు మనకి చిన్నస్వామిలో రెండు సూపర్ ఓవర్స్ పడ్డం చూసాము. ఒకసారి షమి వచ్చి ఆర్కర్ లేసి లాస్ట్ లో 3 వికెట్స్ తీయడం. ఆఫ్ఘనిస్తాన్తో ఎప్పుడు లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ లో వాళ్ళు సెమీఫైనలిస్ట్, గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం గురించి కూడా నేను సపరేట్ వీడియోతో చేస్తా. ఇది ప్రెసెంట్ స్క్వాడ్ ఈరోజు అనౌన్స్మెంట్. సో ఉమెన్స్ స్క్వాడ్ గురించి కూడా నేను చెప్తాను. దాంట్లో కూడా నాకు నచ్చని ఒక 2-3 ఒమిషన్స్ అయితే ఉన్నాయి. దాని గురించి కూడా నేను మాట్లాడతా. యాజ్ ఆఫ్ నౌ ఈ స్క్వాడ్ నుంచి ఈ స్క్వాడ్తో నేను సాటిస్ఫాక్షన్గా లేను. నేను చెప్పిన పీపుల్ని ఇంక్లూడ్ చేస్తే స్క్వాడ్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుందని నేను అనుకుంటా. సో ప్లేయింగ్ ఎలా అయితే ఇప్పుడు ఇది ఉందో ఇదే ప్లేయింగ్ 11 వరకు ఉంటుంది మనకి. మోస్ట్లీ ఇక్కడ వరకు ఇదే మన ప్లేయింగ్ 11 ఉంటుంది. వాళ్ళ ప్లేయింగ్ 11 బట్టే ఇచ్చినట్టు నేను అనుకుంటున్నాను. వీళ్ళందరూ బ్యాకప్ ఉంటారు మనకి. సో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం అనౌన్స్ చేసినప్పుడు ఒకసారి మళ్ళీ మన ఏషియా కప్ గురించి మనం ఇంకా డిస్కస్ చేసుకుందాం. మిగిలిన టీమ్స్ అన్నిటి గురించి కలిపేసి ఒక వీడియోలాగా చేసేస్తాను. సో మన ఇండియన్ క్రికెట్ టీం గురించి అయితే ఇది. అంటే టేక్ కేర్, బాయ్.